आजा आजा मैं हूँ प्यार तेरा अल्लाह 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 इनकार तेरा है आजा 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 నేను ఒకసారి ట్రై చేయొచ్చా? సారీ అండి. అయ్యయ్యో పగిలిపోయిందండి. తెలుస్తుంది. సారీ అండి. సారీ చెప్తే రేడియో బాగైపోతుందా? నిజమేనండి, అవ్వదు. నిజమేనండి, అవ్వదు. అసలు నేను ఎవరు చూడమన్నాడు? నేను అడిగానా? లేదులేండి, నేనే అడిగాను. సమాధానం మాత్రం బాగానే చెప్తున్నావు. మరి ఏం చేయమంటారు? రేడియో రిపేర్ చేయించు. దీన్నా రిపేరా? ఏ ఇది రేడియో కాదా? అసలు దీని గురించి నీకేం తెలుసు? మా నాన్నమ్మకి మా తాత ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళిద్దరికి మొహమ్మద్ రఫీ పాటలంటే ప్రాణం. నాకు పిచ్చి. తెలుస్తోంది. హలో, పాటలంటే పిచ్చి బాబు. నాకు చాలా ఇష్టం అండి. మరి ఇష్టం ఉన్నవాడు ఇలాగా చేసేది? సారీ చెప్పాను కదండి, కావాలంటే కొత్తది కొనిస్తాను. ఇంత ఫ్లాష్ బ్యాక్ చెప్పాక కూడా కొత్తది కొంటానంటావేంటి? ఇది సెంటిమెంట్. నిజానికి ఇది రేడియో కాదు, మా ఫ్యామిలీ మెంబర్, మా ప్రాణం. మొహమ్మద్ రఫీ పాటలు వినకుండా మేము ఉండలేం. ఆజా ఆజా मैं हूँ प्यार तेरा. ఎంత మంచి పాట తెలుసా? అర్జెంట్గా రేడియో రిపేర్ చేయించు. దీన్ని రిపేర్ చేసే వాళ్ళు బతుకున్నారంటారా? అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. మా నాన్నమ్మ కాశీ వెళ్ళింది, ఎల్లుండి వస్తుంది. ఎల్లుండిలోగా రిపేర్ చేయించలేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా? అయిందండి. ఏం అర్థమైంది? మీకు పిచ్చని, అదే మొహమ్మద్ రఫీ పాటలంటే. సంతోషించావులే. రేపు ఈ టైంకి రఫీ పాటలు ఈ రేడియోలోనే వినాలి. తీసుకెళ్ళా. పోయి పిచ్చి దాంతో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాడు ఎక్కడున్నాడో ఏంటో. That's right. That's right. దీన్ని రిపేర్ చేసి ఆయన లేడు. ఎప్పుడొస్తాడు? రాడు. రాడా? పోనీ రేపు వస్తాడా? రాడు. పోయినవాడు ఎలా వస్తాడండి? పోయాడా? 10 ఏళ్ల క్రితం మా బాబాయే, ఆయన ఒక్కడే దీన్ని రిపేర్ చేసేవాడు. ఇక ఇది రిపేర్ అవ్వదు, కానీ ఆ పక్కనే స్క్రాప్ షాప్ ఉంది, వాడికి పడేయండి. 10 25 ఇస్తాడు. వెళ్ళండి. బ్రదర్, అంత మాట అనకండి. ఇది సెంటిమెంట్ రేడియో అట. ఎలాగైనా నువ్వే రిపేర్ చేయాలి. ఎంత ఖర్చైనా ఇస్తాను. దీన్ని రిపేర్ చేయడం నా వల్ల కాదు, కానీ ఓ పని చేస్తాను. నువ్వు ఏదన్నా చెయ్యి, ఈ రేడియో పాడాలంతే. ये रेशमी जुल्फें, ये शरबती आँखें, इन्हें देख कर जी रहे हैं सभी, इन्हें देख कर जी रहे हैं सभी। ये रेशमी जुल्फें,
शर्बती आंखें इन्हें देख कर जी रहे हैं सभी। ఏంటి ఫేస్ ప్యాక్ మీరే కదూ? నా పేరు ఫేస్ ప్యాక్ ఏం కాదు. రేడియో రిపేర్ చేయించావా? చేయించానండి. చేయించావా? ఎక్కడా? రిపేర్ షాప్లో అండి. రిపేర్ షాప్లో కాకపోతే మంగళ షాప్లో చేస్తారా? ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే. అయ్యిందండి, కావాలంటే చూసుకోండి. సరే ఇలా పట్టుకో. आजा आजा मैं हूँ प्यार तेरा अल्लाह अल्लाह। చూసారా, రేపు ఇదే టైంకి ఇదే రేడియోలో మొహమ్మద్ రఫీ పాటలు వినాలన్నారు. వింటున్నారు. आजा 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 ఎవరమ్మా? పక్కింటి అబ్బాయి అన్నయ్య రేడియో పగలగొట్టాడని చెప్పాను కదా, రిపేర్ చేయించుకొచ్చాడు. అలాగా, వెరీ గుడ్ వెరీ గుడ్. రేడియో తెచ్చానని చెప్పాడు కదా, తీసుకోకుండా మాటలేంటండి? మీరైనా చెప్పండి. పోనీ లేవే, నువ్వు పని చూసుకో. నేను వెళ్తానండి. ఏయ్ ఆగాగు, ఇదంతా ఈజీగా రిపేర్ అవ్వదే. ఏం చేసావు? రిపేర్ చేయించానండి. నేను నమ్మను. నిజం చెప్పు. పాత కిట్ తీసి పారేసి ఆ, కొత్తది వేయించానండి. నీకు తెలివితేటలున్నాయి, పైకొస్తావు. థ్యాంక్స్, వెళ్తానండి. ఆ, అరే ఇంత అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే వెళ్ళిపోతానంటావేంటి? నాతో మాట్లాడాలని ఎంతమంది కుర్రాళ్ళు పడిచేస్తారో తెలుసా? తెలీదు. ఫోన్లే, కొత్తకొచ్చావు కదా, తెలుసుండదులే. సరే, ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. చూసావా, నన్ను తాకావు. ఎవరికి దక్కని అదృష్టం నీకు దక్కింది. హా? ఏ వదిలేసావేంటి? అమ్మాయి అంటే అంత చులకనా? సరే, ఈసారి క్షమిస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్. ఓయ్, నీ పేరేంటి? బాలు. బాలు అంటే సరిపోతుందా? పూర్తి పేరు లేదా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. ఓకేనా బాలు? రేపు కలుద్దాం. అలా చూస్తావేంటి? ఫ్రెండ్స్ అన్నాను కదా. ఉదయాన్నే రెడీ అయ్యి ఉండు. బాయ్. ఈ రోజుల్లో ఇంత మంచి కుర్రాళ్ళు ఉన్నారా? నచ్చావురా బాబు, కానీ రేపటి నుంచి చచ్చావు. వావ్, రేయ్ నాకు విప్రో నుండి మెయిల్ వచ్చిందిరా. అయితే ఏంటంట? మండే జాయినింగ్ అట. అరే మామా, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మొత్తానికి మంచి కంపెనీలో మంచి జాబ్ కొట్టేశావరా? కొట్టేలేదురా, కొనుక్కున్నాను. ఉండు, జాన్ గారికి ఫోన్ చేస్తాను. హలో, రే జాన్, థ్యాంక్స్ రా, మండే జాయిన్ అవ్వాలట. నువ్వెక్కడున్నావు? ఓకేరా, ఈవినింగ్ వచ్చేసేయి, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్. వాడు ఆఫీస్లో ఉన్నాడట్రా, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. ఓకేరా. టెంపుల్కి వెళ్ళొద్దాం. ఓకే, త్వరగా రారా. ఎవరు చూడు. ఎవరు మీరు? అబ్బో, ఎంత బాగా నటిస్తున్నావో. నా పేరు గోత్రం మీకు తెలుసని నాకు తెలుసులే గానీ తప్పుకో. ఓయ్, ఎవరు కావాలి? ఆవేశపడకమ్మా, పని చూసుకో. ఏంటండి అలా తోసుకుంటూ వస్తున్నారు? తప్పుకో అమ్మా. ఏయ్, నీకేం చెప్పాను? మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పానుగా. ఫ్రెండ్స్ అంటే ఎలాగా ఉండేది? ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి, కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి, పికప్ చేసుకోవాలి, నిద్రపోయేంత వరకు టచ్ లో ఉండాలి. నీ చెట్టంత పెరిగావు, అమ్మాయిని మెయింటైన్ చేయడం కూడా రాదు. ఎక్కడి నుంచి వస్తారా మీరు? అలా చూస్తావేంటి? వెళ్ళి ప్యాంట్ వేసుకుంటా, ఎక్స్పోజింగ్ చూడలేకపోతున్నా. అనుష్క, సదా, తాప్సీ, నయనతార. అబ్బో బానే ఉందే. ఇప్పుడు బాగున్నావు, పదా. ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా అడగకూడదమ్మా, పదా. ఒరే బాలు, ఈవినింగ్ పార్టీ అనుకున్నాం కదా, త్వరగా రారా. ఏంటి పార్టీనా? అంటే పీకల్లాగా తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోవడమే కదా. ఈ రోజు నుంచి బాలు తాగడు.
కావాలంటే మీరు తాగి తందనాలు ఆడుకోండి. పోనీ ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా సిస్టర్? వచ్చాక చెప్తాంలే పదా. బాయ్ రా. ఈరోజే జాబ్లో జాయిన్ అవ్వమని మీ కంపెనీ నుండి మెయిల్ వచ్చింది సార్. మీ వాళ్ళేమో ఫేక్ మెయిల్ అంటున్నారు. ఇది మీరే పంపించారు సార్. చూడండి సార్, దీనికోసం 10 లక్షలు కట్టాను సార్. ఇది నిజంగానే ఫేక్ మెయిల్ అయ్యా. ఎవడో నిన్ను చీట్ చేశాడు. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్. మరొకసారి చూడండి సార్, 10 లక్షలు కట్టాను సార్. ఇది తాకట్టు పెట్టి మరీ తెచ్చాను సార్. ప్లీజ్ సార్. ఎందుకయ్యా మాట